మీరు చూస్తున్నది గుమ్మడిపల్లి పెద్ద ప్రాజెక్ట్ అండి. వారం రోజుల క్రితం తెగిన ప్రాజెక్టుకి రాష్ట్ర మంత్రులు వచ్చి వెళ్తున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు ఈరోజు 20 కేజీల బియ్యం, వంట సామాగ్రి సుమారుగా 1500 ఖరీదు చేసేది అక్కడ ఇల్లు కూలిపోయిన వారికి, నిర్వాసితులకి ఈరోజు ఇవ్వడం జరిగింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిపి గుమ్మడిపల్లి ప్రాజెక్టు రైతులకి అన్యాయం చేయకోకుండా రైతుల పక్షాన నిలబడతాం, రైతుల పక్షాన పోరాడతామని మాజీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు గారు ఈరోజు గుమ్మడిపల్లి రైతులకి హామీ ఇచ్చి ప్రభుత్వంపై పోరాడి వారికి సమస్యలు తీరేంతవరకు మేము తోడుగా ఉంటామని గుమ్మడిపల్లి ప్రజలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం ఇసుక మేట్లు వేసిన వారికి, నిర్వాసితులు అయిన వారికి, పొలాలు పోయిన ఇసుక మేట్లు వేసిన అనేక 100 ఎకరాలు ఉన్న వారికి న్యాయం చేసేంతవరకు ప్రభుత్వంతో పోరాడి వారి సమస్యను అసెంబ్లీలో గెలవించేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని గుమ్మడిపల్లి ప్రజలకు మచ్చ నాగేశ్వరరావు గారు హామీ ఇచ్చారు. ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ కొట్టి కామెంట్ చేసి మరిన్ని వరకు షేర్ చేయాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ చేతులు కడితే ఇక్కడ నుండి సార్ ఆ బస్ స్టాండ్ తిరక్క ఈదుకుని కాళ్ళతో పోయే వాళ్ళు ఉన్నారు. దీగారు సొంత వివాదాలతో ఆస్వాహనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. వాళ్ళకి ఏం కరెంటు తమ్మ ఎక్కేవాడు తమ్మ ఆ సర్వీస్ ఉన్నోడు ఎక్కగలుగుతుంది. అదే సార్ మెయిన్ దాని వల్ల జరిగింది. ఆపరేటర్ లేకపోవడం. ఇప్పుడు ఈ కుర్రోడు ఉండండి ఆ నీళ్ళ అంటే దేని ఏం చేయలేదు, బండే తీసుకోలేదు. హీరో బండి కొద్దిగా చూస్తాం మరి మందులు డాక్టర్ ఇద్దరికి తగిలి దెబ్బలు ఒకటి అన్ని అత్యవసర వస్తువులు మొత్తం ఉన్నట్టే అన్న సబ్బులు దాదాపు ఉన్నట్టే, బట్టల సబ్బులు, ఉండండి ఒక నిమిషం. ఓకే బాబు గారు రమ్మనండి, గుమ్మడిపల్లిలో రమ్మనండి. పెదవ ప్రాజెక్టు నష్టంగా మరి ఇల్లు మొత్తం మునిగి ఈ నెలల్లో ఉండటం వల్ల కొన్ని ఇళ్ళు అయితే పడిపోయినాయి. మరి అందరికీ ఇవాళ అలాగేదో బియ్యం వృత్తాభక్తిగా మేము ప్రతిపక్షం నుంచి కేసీఆర్ గారి ద్వారాగా వృత్తాభక్తిగా ఇంటికి ఒక 10 కేజీలు, అలాగే ఒక ఇంటికి నూనె ప్యాకెట్లు అన్నీ కలిపి ఒక ఇంటికి 1500 రూపాయల చొప్పున ఒక 4 రోజుల పాటు 5 రోజుల పాటు వాళ్ళకి తిండి నిత్యావసరాలతో సహా ఏర్పాటు చేశాం. అదే రకంగా మా పార్టీ నాయకులందరూ రమణరావు గారు, మరి ఎంపీపీ గారు,
మన కాసాని చంద్రమోహన్ గారు, కొట్టా సత్యం గారు, శరమ వెంకటేశ్వర గారు, రవి గారు అందరం కలిసి మరి సంపూర్ణ గారు అందరం కలిసి ఇక్కడ మరి వాళ్ళకి ఒక 10 రోజుల పాటు జీవనాధారం కోసం మరి ఎప్పుడు మన ఇంట్లో అవి చెట్ల కింద మరి పేకుల కింద ఉంటున్నారు. వాళ్ళకి అందరికీ ఏర్పాటు చేసి మరి అదే రకంగా మరి ప్రాజెక్టు జగ్గాలు కలిసి ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఇప్పుడు విడిపోయినప్పుడు మరి అటు ఇటు విడిపోవటంలో మరి ఈ ప్రాజెక్టుని మరి జాగ్రత్తగా చూడాలి తప్ప మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రాజెక్టులే వదిలేశారు. మరి ఎక్కడ ఏ ప్రాజెక్టు ఇదిగా ఉంది దాన్ని ఈ వర్షాకాలంలో మనం ఏర్పాటు చేయాలనేది ఆలోచన లేకుండా మంత్రులందరూ హైదరాబాద్లో తిరగడం తప్ప కానీ ఏ గ్రామాల్లో ఏ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చూసింది లేదు. కాబట్టి అదే రకంగా ఇక్కడ నష్టపరిహారం మరి ఎంత కొన్ని వేల ఎకరాల నష్టపరిహారం జరిగింది. మరి వాటి అన్నిటికీ ఎమ్మటే మరి మనం మీరు ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదే రకంగా పారిశుద్ధ్యం మరి ఇన్ని రోజుల నుంచి వారం రోజుల నుంచి వర్షం వస్తుంటే బీచ్కి చల్లిన దాఖలాలు లేవు. కానీ రోజుకొక మంత్రి గారు వస్తున్నారు, మరి ఆ మంత్రులు అంతే, కలెక్టర్ గారు వస్తుండో, ఎస్పీ గారు వస్తున్నారు, అందరూ వస్తున్నారు, రేపు ఇంకొక మంత్రి గారు వస్తున్నారు. కానీ పారిశుద్ధ్యం లేదు. ఎక్కడ పెట్టిన గొంగలు అక్కడే ఉంది. రావటం ఆఫీసర్లు వాళ్ళు రావటం వస్తున్నారంటే ఆఫీసర్లు వస్తున్నారు, ఆయనతో పాటు మరి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఉండి ఏం చేయాలనేది కూడా ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం ఇది అంతా స్మూథంగా ఉంది. అదే రకంగా మరి అన్నీ మరి కొట్టుకుపోయిన వాళ్ళకి అందరికీ ఎకరానికి మరి కనీసం బాగు చేయాలంటేనే వాళ్ళకి ఒక ఎకరానికి 1 లక్ష పైనే అవుద్ది. మరి అదే రకంగా నష్టపరిహారం కూడా 5 లక్షలతో ఏర్పాటు చేయాలని ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఇక్కడ జరిగిన నష్టాన్ని కూడా మేము రేపు అసెంబ్లీలో మా కేసీఆర్ గారికి, మరి కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మేము పంపిస్తాం. దాని ప్రకారం రేపు మా ఈ గుమ్మడి బిల్లు తరఫున కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మరి హరీష్ రావు గారు అందరూ అక్కడ రేపు అసెంబ్లీలో ప్రశ్న వేస్తారు. మరి దాని ప్రకారంగా మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్గా ప్రాజెక్టు కట్టించాలి, ప్రాజెక్టు ఇమీడియట్గా పోయాలి, దానికి రౌండ్ కట్ట కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కొంచెం నీళ్ళు ఉంటేనే రేపు కింద మరి బాగు చేసిన తర్వాత మరి దాని పొలాలకి ఊడుపు వేసుకోవడానికి కూడా మరి రైతులు మరి ఇదవుతారు. కాబట్టి దాన్ని మీరు ఇమీడియట్గా చేయాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మడవల్లి కొత్తూరు మరి మన దగ్గర పెదవ ప్రాజెక్టు నష్టంగా మరి ఇల్లు మొత్తం మునిగి ఈ నెలల్లో ఉండటం వల్ల కొన్ని ఇళ్ళు అయితే పడిపోయినాయి. మరి అందరికీ ఇవాళ వాళ్ళకి ఏదో బియ్యం వృతాభక్తిగా మేము ప్రతిపక్షం నుంచి కేసీఆర్ గారి ద్వారాగా వృతాభక్తిగా ఇంటికి ఒక 10 కేజీలు, అలాగే ఒక ఇంటికి నూనె ప్యాకెట్లు అన్నీ కలిపి ఒక ఇంటికి 1500 రూపాయల చొప్పున ఒక 4 రోజుల పాటు 5 రోజుల పాటు వాళ్ళకి తిండి నిత్యావసరాలతో సహా ఏర్పాటు చేశాం. అదే రకంగా మా పార్టీ నాయకులందరూ కలిసి ఇక్కడ మరి వాళ్ళకి ఒక 10 రోజుల పాటు జీవనాధారం కోసం మరి ఎప్పుడు మరి ఇంట్లో అవి చెట్ల కింద మరి పేకుల కింద ఉంటున్నారు. వాళ్ళకి అందరికీ ఏర్పాటు చేసి మరి అదే రకంగా మరి ప్రాజెక్టు జగ్గిపోవటం అంటే మరి ఈ రాష్ట్రంలో మరి ఎప్పుడో మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రాజెక్టులే వదిలేశారు. మరి ఎక్కడ ఏ ప్రాజెక్టు ఇదిగా ఉంది దాన్ని ఈ వర్షాకాలంలో మనం ఏర్పాటు చేయాలనేది ఆలోచన లేకుండా మంత్రులందరూ హైదరాబాద్లో తిరగడం తప్ప కానీ ఏ గ్రామాల్లో ఏ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చూసింది లేదు. కాబట్టి అదే రకంగా ఇక్కడ నష్టపరిహారం మరి ఎంత కొన్ని వేల ఎకరాల నష్టపరిహారం జరిగింది. మరి వాటి అన్నిటికీ ఎమ్మటే మరి మీరు ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ రోజుల నుంచి వారం రోజుల నుంచి వర్షం వస్తుంటే బీచ్కి చల్లిన దాఖలాలు లేవు, ఆయనతో పాటు మరి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఉండి ఏం చేయాలనేది కూడా ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం ఇది అంతా స్మూథంగా ఉంది. అదే రకంగా మరి అన్నీ మరి కొట్టుకుపోయిన వాళ్ళకి అందరికీ ఎకరానికి అదే రకంగా నష్టపరిహారం కూడా 5 లక్షలతో ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్గా ప్రాజెక్టు కట్టించాలి, ప్రాజెక్టు ఇమీడియట్గా పోయాలి, దానికి రౌండ్ కట్ట కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కొంచెం నీళ్ళు ఉంటేనే రేపు కింద మరి బాగు చేసిన తర్వాత మరి దాని పొలాలకి ఊడుపు వేసుకోవడానికి కూడా మరి రైతులు మరి ఇదవుతారు. కాబట్టి దాన్ని మీరు ఇమీడియట్గా చేయాలని మరి